నేనంటే ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదు. ఈ ఇంట్లో మీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. అయితే నా ఆస్తి వాటా నాకు ఇచ్చేయండి. అయితే కోర్టుకు వెళ్ళైనా నా ఆస్తిని నేను ఎలా రాబట్టుకోవాలో చూస్తాను. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? అసలు వాడి కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? వాడింత నీచంగా తయారవుతాడని నేను కల్లో కూడా ఊహించలేదు. బాధపడకండి మావయ్య గారు. మన గోవింద్ ఎలాంటి వాడో మీకు మాత్రం తెలీదా? కాకపోతే తనిప్పుడు ఏదో మాయలో ఉన్నాడు. అందుకే వదిన మాటంటే వేదవాక్కులా భావించేవాడు అదే వదిన ఈ రోజు స్వార్థపర్రాల్లా చూశాడు. ఒక పరాయిదాల్లా దూషించాడు. ఆయన నాకేం బాధ లేదు మావయ్య గారు. నేను కోరుకునేది ఒక్కటే, తను మారాలి. మనమే కష్టపడి తనని మార్చుకోవాలి. అప్పటిదాకా మనమందరం ఓర్పుగా ఉండాలి. లేదంటే అతను చెప్పినట్టుగానే ఈ కుటుంబం 2 ముక్కలు కాక తప్పదు. పౌరుషం వాడికైనా ఏమిటి, మాకు ఉంది. వాడు నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే మేము పడుతూ ఉండాలా? ఈరోజు ఆస్తిని 2 ముక్కలు చేయమన్నాడు, రేపు ఇంట్లో వాళ్ళని బయటికి పోమంటాడా? కొంచెం కూడా ఉపేక్షించకండి నాన్నగారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. బావ నువ్వు ఆగు బావా. అసలు ఆయన బాధలో ఉంటే ఇలాగైనా మాట్లాడేది? వాడన్న దాంట్లో తప్పే ఉందమ్మా. 100% కరెక్ట్. ఈరోజు వాడు అన్నదానికల్లా తలూపితే ఏదో ఒకరోజు అందరినీ ఇంట్లోంచి బయటికి గెంటేస్తా. అప్పుడు ఎవరు దిక్కమ్మా? అంత దూరం వరకు రానివ్వను మావయ్య గారు. అసలు గోవింద్ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. అతను ఎందుకు ఇలా మారిపోయాడో కనుక్కుంటాను. అప్పటి వరకు మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి చాలు. అది కాదమ్మా. ప్లీజ్ మావయ్య గారు, నా మీద మీకు ఏమాత్రం నమ్మకమున్నా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. వదిలేస్తామమ్మా. కానీ ఆస్తి ముక్కలు చెయ్యాలంటున్నాడే, దాన్నేం చెయ్యాలి? రేపు ఉదయం వచ్చి నా ఆస్తి నాకు ఇవ్వండి అంటే ఏం సమాధానం చెప్పాలి? నేను మాట్లాడతాను అత్తయ్య గారు. పరిస్థితి అంతదాకా వస్తే ఏం చేయాలో నాకు తెలుసు. మీరందరూ కాస్త ధైర్యంగా ఉంటే చాలు. వాడిప్పుడు మొండోడ్లా తయారయ్యాడు. ఎవరెన్ని చెప్పినా మారతాడనే నమ్మకం నాకు లేదు. నాకుంది. నేను మార్చుకుంటాను. సరే, నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే మేమెందుకు కాదంటాం? కానివ్వు. ఎలాగైనా ఆ రింగ్స్ కొట్టేసి గోవింద్ అకౌంట్లోకి వేసేస్తాను. అప్పుడు ఇంట్లో అందరూ నమ్మేసి గోవింద్తో గొడవ పడతారు. ఎలాగైనా సరే రేపు పిక్నిక్కి వెళ్ళకూడదు. పద్మావతిని కూడా వెళ్ళనివ్వకూడదు. ఏం చేద్దాం? బావా, ఏమిటి బిజీగా ఉన్నావా? లేదే, గజిబిజిగా ఉన్నాను. ఏమన్నా సాయం చేస్తావా? అది కాదు బావా, మావయ్య గారు అత్తయ్య గారికి గోరింటాకు పెడుతున్నారు. అయితే నువ్వు కూడా నాకు గోరింటాకు పెట్టొచ్చు కదా. ఎలా కనబడుతున్నా నేను నీ కంటికి? నేను నీకు గోరింటాకు పెట్టాలా? ఏ గోరింటాకే 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 అని ఇంటింటికి తిరిగి గోరింటాకు పెట్టే వాళ్ళ కనబడుతున్నానా? ప్లీజ్ బావా, భర్త భార్యకి గోరింటాకు పెడితే తప్పేంటి? తప్పా తప్పున్నారా? వాత పెట్టమను పెడతాను, మొట్టికాయ కొట్టమను కొడతాను. అంతేగాని ఇలా గోరింటాకు పెట్టమని అడిగితే మాత్రం చచ్చినా పెట్టను. సరేలే, నువ్వు పెట్టకపోతే ఏంటి, నేను పెట్టుకుంటాను. ఇదేదో మనకి పనికొచ్చే పనిలా ఉందే. ఎస్, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే దీన్ని పిక్నిక్కి వెళ్లకుండా చేయొచ్చు. ఏ ఆగాగు, నేను అన్నది నిజం అనుకున్నావా? మరి ఊరికే సరదాగన్నాను. ఆ గోరింటాకి లేదు. నిజమా బావా? నిజంగా పెడతావా? వెళ్ళి భోజనం చేసి పడుకో, రాత్రి కల్లోకి వచ్చి పెడతాను. మరి గోరింటాకు పెడతానంటే నిజంగా పెడతావా, నిద్రపోయాక వచ్చి పెడతావా అని అడుగుతావే. ఏది ఇలా ఇవ్వు. చెయ్యి చాపు. ఆ చెయ్యి కూడా చాపవే.
ఎందుకు? ఓ చేత్తో బ్రష్ చేసుకుని ఇంకో చేత్తో స్నానం చేద్దామని. బావా మరి లేకపోతే ఏమిటే చెప్పించేయమంటుంటే? టవల్ ఎందుకు? ఉండవే, గోరింటాకు పడితే శారీ పాడవుతుంది కదా. నేనంటే నీకెంత ప్రేమ బావా. హలో, ప్రేమ నీ మీద కాదు, నువ్వు కట్టుకున్న చీర మీద. అది పాడైపోయింది అనుకో, మళ్ళీ ఇంకో చీర కొనమని ఓష్ అంటుతావు. అందుకని. పిసినారి బావా, సంవత్సరం అయింది చీర కొనిచ్చి, ఇప్పటిదాకా ఒక్క చీర కొనిచ్చింది లేదు. ఓ టుప్పుల పిచ్చి. ఏం చేస్తున్నావు బావా? పెళ్ళో 3 ముళ్ళు సరిగ్గా వేసానో లేదో అని డౌట్ వచ్చి ఆ 3 ముళ్ళు ఇప్పుడు చేతికి వేస్తున్నానే. బావా ఏంటిది? గోరింటాకు పెడతానని చేతులు కట్టేస్తున్నావు. గోరింటాకు పెడతానే, కానీ చేతులకు కాదు, మరి నీ మొహానికి. బావా వద్దు బావా, మొహానికి పెడితే దయ్యంలా అయిపోతాను. వద్దు. పెట్టినా పెట్టకపోయినా నువ్వు దయ్యంలాగే ఉంటావులే. బావా మర్యాదగా చెప్తున్నాను, కట్లు విప్పాయి, లేదంటే మావయ్య గారిని పిలిచి చెప్పేస్తాను. ఏమిటి, మావయ్య అత్తయ్యని పిలిచి చెప్పేస్తావా? అలా పిలిస్తే నేను చచ్చిన తొట్టే. బావా చూసావా ఎలా లాక్ చేశాను? ఇప్పుడు నువ్వు ఎవరికీ చెప్పలేవే. ఈ గోరింటాకుతో నీకు మీసాలు పెడతా, గెడ్డాలు పెడతా. పద్మావతి మగాళ్ళ పుడితే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా. ఈ రంగులతో నువ్వు బయటికి వెళ్ళలేక, పిక్నిక్ కి రాలేక, ఓ 10 రోజులు నువ్వు ఇంట్లోనే పడేలా చేస్తా. బాబా ఇది అన్యాయం బావా. పిక్నిక్ నువ్వు రాకపోతే రాకపోయావు, కనీసం నన్నేను వెళ్ళనివ్వు బావా. నో బావా ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పైగా అక్కడ పోటీలు కూడా ఉన్నాయంట. ప్లీజ్ బావా నన్ను వెళ్ళనివ్వవా? అబ్బా ఏం ఓవరాక్షన్ చేస్తున్నావే? అంటే ప్రైజ్ మనీ ఉందంటే నీ మొహానికి గోరింటాకు పెట్టకుండా ఆపేస్తాననుకున్నావు. నీ పప్పులు నా దగ్గర ఉడకవే. ప్లీజ్ బావా వద్దు బావా, వద్దులే బావా. వీరప్పన్ సినిమా చూసావా? అందులో వీరప్పన్ గారి మీసాలు చూసావా? అలాంటి మీసాలు పెడతానే. బావా ప్లీజ్ బావా వద్దు బావా. బావా వదలను. ప్లీజ్ వద్దు బావా. నిన్ను వీరప్పన్లా చూడాలని నా మనసు తహతహలాడిపోతుంది. తర్వాత నీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుసా? ఈ మధ్య ఓ తెగ గడ్డలు పెంచేస్తున్నాడు. అలా అలా పెడతాను. బావా నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునే, పిచ్చి పట్టింది. నీ మొహానికి గోరింటాకు పెట్టాలనే పిచ్చి పట్టింది. ఓరే శ్రీనివాసు, ఏమిట్రా నీ కర్మ? నువ్వు మగాన్ని పెళ్లి చేసుకున్నావా? పెట్టనివ్వవే. బావా బావా వద్దు బావా. పెట్టేస్తా. వద్దు బావా. పెట్టనివ్వు. పెట్టేస్తా. బావా పెట్టేస్తా. ప్లీజ్. పెట్టేస్తా. బావా పెట్టనివే. పెట్టనివే. పద్మావతి పెట్టని. అయ్యో దేవుడా, ఇలా ఇరుక్కుపోయావుటి? ఏమిట్రా శ్రీనివాసులు? ఇంకా అర్థం కాలేదా మావయ్య గారు? ముద్దు ముచ్చట్లు అనే కొత్త ఆటలే. నువ్వు నోరు మీవే. అమ్మ పద్మావతి, ఏంటమ్మా ఆ చేతులను అలా కట్టేశావు? బావే అత్తయ్య గారు, నేనెంత చెప్తున్నా వినకుండా నా చేతులు కట్టేశాడు. ఏరా శ్రీనివాసులు, చేతులు ఎందుకు అలా కట్టేశావు? నాన్నగారు, మీరు తప్పుగా అనుకోకపోతే ఒకటి చెప్పనా? ఏమిట్రా? ఇందాకటి నుంచి చేతులు ఎవరు కట్టేశారు, ఎందుకలా ఉన్నారు అని అడుగుతున్నారే గాని పద్మావతి
బావ నా చేతుల్లో నుంచి విడిపించలేవా అని ఒక్కరూ అడగరే. ఇప్పుడు చెప్పరా, పద్మా చేతులు ఎందుకు కట్టేశావు? తను నన్ను గోరింటాకు పెట్టమని అడిగింది నాన్నగారు. సరే భార్య అడిగింది, కాదంటే బాగోదు కదా అని అలాగే పెడతాను అన్నాను. కానీ తనకి గోరింటాకు పెట్టేటప్పుడు అటు ఇటు ఓ కదిలేస్తుంది నాన్నగారు. అందుకే కదలకుండా గట్టిగా కట్టి పాడేశాను. మావయ్య అంత అబద్ధం మావయ్య. ఆ గోరింటాకు తీసి నా మొహానికి పెట్టబోతుంటే వద్దు అంటుంటే నా చేతులు కట్టేశాడు. అమ్మాయి మొహానికే గోరింటాకు పెట్టబోయావా? అదేం పిచ్చి పనిరా. అమ్మో, నాన్నగారి దగ్గర బుక్ చేసేసిందిగా ఇది. ఇప్పుడు ఈయన బెత్తం తీసుకుని నన్ను కొట్టి కొట్టి చంపేస్తారు. అంటే నాన్నగారు తను ఎలాగూ ఎర్రగా ఉంటుంది, గోరింటాకు పెడితే ఇంకా ఎర్రగా ఉంటుందని నేనే పెట్టబోయాను నాన్నగారు. పిచ్చి వెదవా, మనిషి ఎర్రగా అవడం కోసం గోరింటాకు పెడతారా? నోరు మూసుకొని అమ్మాయి చేతులు గోరింటాకు పెట్టు. అలాగే నాన్నగారు. అండాలు రా. హాయ్ బావా బావా బావా, ఆ గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా అవుతారా బావా? ఓసే కర్రీ మోహన్ దానా, నీకు ఈ గోరింటాకే సరిపోద్దే. నీ ఫేస్ ఎర్రగా అవ్వాలంటే 90 ఎకరాల తోట కావాలి. వెళ్ళేది పెంచే పనులు ఉండిపో. అలాగే బాబా, పెంచి ఆకులన్నీ పట్టుకొస్తాను. అవన్నీ నూరి నన్ను ఎర్రగా చేసేయే. చేస్తాను పో. హై ఎర్రా ఎర్రా అని త్రిపుర, ఎర్రా ఎర్రా అని త్రిపుర. బావా బావా, ఏమిటే గోరింటాకు పెట్టాలా? అది నీ వల్ల ఏమవుతుందిలే, చేయి మొత్తం పాడు చేస్తావు. నాకు అన్నం తినిపించు. ఏ అది కూడా నువ్వే తిని చావచ్చుగా. నీతో తినిపించుకోవాలని ఆశ బావా. ఆశ దోశ అప్పడం వడ, నీ ఆశలు నా దగ్గర కావే. అవునా మావయ్య, అత్తయ్య. వాళ్ళెందుకు పిలుస్తున్నావు? వాళ్ళ చేత తినిపించుకుందామని. వాళ్ళు నీకు తినిపించరు, నాకు తినిపిస్తారు. పెడతానుండు. నాకు అన్నం తినిపించు. తిను. ఆహా, ఎంత ప్రశాంతంగా పడుకున్నావురా. ఇంట్లో అందరికీ ప్రశాంతత ఉంది, నాకు తప్ప. నేను ప్రశాంతంగా ఉండాలంటే నిన్ను సాధ్యమైనంత త్వరగా ఇంటి నుంచి దూరం చేయాలి. అందుకు ఒకే ఒక్క అవకాశం, అదే ఆ పద్మావతి తెచ్చిన రింగ్స్. అమ్మయ్యా,
పెడతాలే. గోవిందు, నేను నిన్ను ఇంటికి దూరం చెయ్యాలి అంటే ఈ దొంగ బంగారాన్ని కొట్టేయాలి. అందుకే నీ అకౌంట్లో నేను ఈ బంగారాన్ని కొట్టేశాను. నా అకౌంట్లో నువ్వు రేపు తిట్లు తింటావు. జరిగిన అవమానానికి ఇంటి నుంచి వెళ్ళిపోతావు. అప్పుడు నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. తర్వాత పెళ్ళి, హనీమూన్. అత్తయ్య, ముగ్గు పిండి ఏంటి మీ చేతిలో ఉంది? నేను పెట్టేదాన్ని కదా, మీకెందుకు శ్రమ? మన పని మనం చేసుకోవటంలో శ్రమే ఉందమ్మా. మీరెప్పుడు నా మాట విన్నారు కనుక ఇటివ్వండి. ఏమైంది అత్తయ్య, మీ ఉంగరం ఏది? మంచి రోజు చూసి పెట్టుకుందామని బీరువాలో పెట్టానమ్మా. ఏంటి అత్తయ్య ఇది? మంచి రోజుదేముంది? అది మీ చేతికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉండండి, నేను తీసుకొస్తా. అవును, ఎక్కడ పెట్టారు? నా ఉంగరం మీ మావయ్య గారి ఉంగరం మీ బీరువాలోనే పెట్టానమ్మా. సరే అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదేంటి, అత్తయ్య ఇక్కడే పెట్టానన్నారే? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఏంటమ్మా పద్మావతి, ఏమైంది? ఏంటి పద్దు అలా అరిచా? అత్తయ్య, మీరు ఉంగరాలు బీరువాలోనే పెట్టారు అత్తయ్య? అవునమ్మా, ఆ బీరువాలోనే పెట్టాను. ఇప్పుడు కనిపించట్లేదు అత్తయ్య. ఉంగరాలు కనిపించట్లేదా? అవును బావా, అత్తయ్య ఇందులోనే పెట్టారంట. ఇప్పుడు కనిపించట్లేదు. ఏంటమ్మా, ఏంటి హడావిడి, ఏమైంది? ఏమండి, ఉంగరాలు తీసుకొచ్చి ఈ బీరువాలోనే పెట్టానండి. చూస్తే కనిపించడం లేదు. కనిపించట్లేదా? కొంపతీసి దొంగలేమైనా పడ్డారా ఏంటి? దొంగలు పడితే ఆ 2 ఉంగరాలు మాత్రమే ఎందుకు పోతాయి మావయ్య గారు? మిగతా నగలు కూడా పోవాలి కదా. అది నిజమేనమ్మా. దీనికి బుద్ధి లేదు నాన్నగారు. బీరువాకి తాళం ఏమని ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు తాళం వేయలేదు? అయ్యో, తాళం వేశాను బావా. మరి తాళం వేస్తుంటే ఉంగరాలు ఎలా పోతాయి? అదే నాకు అర్థం కావట్లేదు. మొత్తం అంతా వెతికాను. మావయ్య, అసలు బయట దొంగలే కొట్టేశారని గ్యారెంటీ ఏంటి? ఇంటి దొంగలు కూడా కొట్టేసి ఉండొచ్చు కదా. అంటే ఏంటి? నన్ను అనుమానిస్తున్నావా? గత అనుభవం అలాంటిది మరి. అందుకే అలా అనుమానించాల్సి వస్తుంది. వదినా, మనుషులందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు. అప్పట్లో తనేదో తెలియక తప్పు చేస్తే ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తుందని ఎలా అనుకుంటావు? నువ్వు నోరు మీరా గోవిందు. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఇంతమంది ఉన్నా ఆవిడ గారినే అనాల్సి వచ్చింది. తప్పు లేదులేండి, గతంలో నేను చేసిన తప్పులు అలాంటివే. ఇప్పుడు కూడా ఆ తప్పు నేనే చేశానని మీరు నమ్మితే హ్యాపీగా వచ్చి నా రూమ్లో చెక్ చేసుకోవచ్చు. చూశారుగా, తనంతట తానుగానే రూమ్ చెక్ చేయమందంటే దొంగతనం చేయలేదనేగా అర్థం. చేసుంటే ఆ మాట అన్నది కదా. ఏమో, అలా అంటే అనుమానించకుండా ఉంటారని అలా అందేమో. ఏయ్, నువ్వు నోరుమోయ్. అంతదాకా వస్తే నువ్వు కూడా పరాయిదానివే కదా. అప్పుడు నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది. గోవిందు, ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త.
అయినా తనకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమిట్రా? మరి దామినికి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది నాన్న? దామిని కోటీశ్వరరాలు. తను తలుచుకుంటే ₹1,00,00,000 తెచ్చుకోగలదు. ₹1,00,00,000 నగలు కూడా తెచ్చుకోగలదు. అలాంటిది ఆ 2 ఉంగరాలు కొట్టేస్తుందా? చంపేస్తాను వెధవా. ఇక్కడ మాట్లాడుతున్న మాటలేమిటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేమిటి? మమ్మల్ని ఎదిరించేంత మనగాడు అయిపోయావా? మావయ్య గారు తొందరపడకండి. గోవింద్ అన్న దాంట్లో నిజం ఉంది. ఒక చోటు తప్పు జరిగినప్పుడు ఒకరిని మాత్రమే అనుమానించడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అందుకే ఎవరూ బాధపడకుండా అందరి గదులు అందరి బ్యాగ్లు చెక్ చేద్దాం. ఏమంటారు?